దొంగే కదా జగన్మోహన్ రెడ్డి. 33 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండేవాడిని ఏమంటారు? దొంగే అంటారు. క్రెడిట్ దొంగతనం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే అది దౌర్భాగ్యం కొద్ది మన ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రాంతంలో ఉన్నాడని దానికి ప్రత్యక్ష ఉదాహరణ జరుగుతుంది. ఒకప్పుడు కూడా ఎర్ర బస్సు రాని ఈ రోజు ఎయిర్ బస్ తిరుగుతుందని చెప్పేసి ఆన్ రికార్డు చెప్పిన ఎదుగురు సందడి జగన్మోహన్ రెడ్డి ఆనాడు రికార్డు పరంగానే చెప్పినాడు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు, అలానే ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఒకప్పుడు జగన్ గారే చెప్పారు బహిరంగంగా, ఎర్ర బస్ కూడా రాని ప్లేస్లో ఎయిర్ బస్ని తీసుకొస్తారంట అని చెప్పేసి ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ ఎగతాళినే ఛాలెంజింగ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు భోగాపురంని ఉత్తరాంధ్ర గర్వపడేలా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ మాట మార్చేసి మేము అనుకున్న దాన్ని ఆయన పూర్తి చేశారు, క్రెడిట్ చోరీ అని చెప్పేసి కొత్త పదాన్ని తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒకప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈ రోజు కూటమి పార్టీ కారణంగా తెలుగుదేశం పార్టీ అనేది పనిచేస్తూ ఉంది. ఇందాకన్నారు క్రెడిట్ చోరీ అని, ముందు దానికోసం మాట్లాడదాం. దొంగే కదా జగన్మోహన్ రెడ్డి. 33 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండేవాడిని ఏమంటారు? దొంగే అంటారు. దొంగతనం చేసిన తర్వాతనే కదా, దొంగతనం చేస్తేనే కదా కేసులు మీద వస్తాయి. అదర్వైజ్ మీ మీద ఎందుకు కేసులు వస్తాయి? మీ ఉత్తగా అయితే కేసులు ఏమి పెట్టరు కదా. పోలీసు వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ, సిబిఐ వాళ్ళు కానీ, ఇతరాత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊరికనైతే కేసులు అయితే పెట్టరు కదా. ఒక దొంగతనం చేసిన వాడిని దొంగే అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వతహాగా దొంగ కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు ఇది మీరు చేశారనుకుంటే లేదు అది నాది అని చెప్పి తీసుకునే అంత క్రెడిట్ దొంగతనం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే అది దౌర్భాగ్యం కొద్ది మన ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రాంతంలో ఉన్నాడని దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పచ్చు. మీరు ఇందాక ప్రశ్నలు ఒకటి అడిగారు, ఎవరో ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని. కూటమి ప్రభుత్వం ఎవరో ఒక వ్యక్తి, అనామకుడు, ఒక అర్థం పర్థం లేని వ్యక్తి, కనీస జ్ఞానం లేని వ్యక్తి, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల గౌరవం లేని వ్యక్తి కోసం ఛాలెంజ్లు తీసుకునేంత హీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ప్రజల మీద ఒక ఛాలెంజ్తో ఈ దేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ తన అంతటా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఆ ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు మేము ఎదిగాం. మీరు అన్నారు ఒకప్పుడు కూడా ఎర్ర బస్సు రాని ఈరోజు ఎయిర్ బస్ తిరుగుతుందని చెప్పేసి ఆన్ రికార్డు చెప్పిన ఈ యొక్క ఏమన్నా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈరోజు పులివెందుల శాసనసభ్యుడు ఎదుగురు సందడి జగన్మోహన్ రెడ్డి ఆనాడు రికార్డు పరంగానే చెప్పినాడు. దానికి తగ్గట్టుగానే ఆనాటి 14-19 సంవత్సరాలు ఆనాడు ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్దతు ఆనాటి గవర్నమెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ఢిల్లీ పెద్దలు ఏ విధంగా అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అసంతృప్తిగా విడగొట్టినారో దానికి మనకంటూ ఒకటి ఏదైనా సరే ఒక రవాణా వ్యవస్థ ఉండాలి, మన ప్రజలకి మన రాష్ట్రానికి ఉండాలనే ఉద్దేశంతోనే దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దాలి, నేషనలే కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం స్థాపించాలని ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి ఒక సంకల్పం తీసుకొని ఆనాడు భోగాపురాన్ని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేయాలనే ఉద్దేశంతో రైతులందరినీ సమీకరించి ఆనాడు తీస్తే గనక అదే ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి ఈ తొగ్గలకు మనిషి, ఈ దొంగ క్రెడిట్ చోర్ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆనాడు మీ పార్టీ వ్యక్తితో కానీ మీ పార్టీ పార్లమెంట్ సభ్యులతో కానీ మీరు కోర్టులో కేసు వేయలేదా? అయినా సరే ద్రోహ సంకల్పం ఉండే వ్యక్తి, అపారమైన అనుభవం ఉండే వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు దానికి ముందుగానే పోయిన ఆనాటి కేంద్ర యొక్క సహకారంతో. దురదృష్టవశాత్తు 1924 ఎలక్షన్స్లో ఏ విధంగా ప్రభుత్వాలు మారాయో మనం కూడా చూడడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టినాడు, కౌగిలించుకున్నాడు, దొంగ మాటలు చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడ్చిన ఈ దొంగ మనిషి మరి 19 నుంచి 24 వరకు ఎక్కడ గడ్డి కాసినాడు? ఎక్కడ గడ్డి కాసినావు? ఏం చేసినావు? ఆనాడు మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక స్థలం ఏర్పడిన తర్వాత ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కొనసాగింపుగా పోవాలి, కొనసాగింపుగా వినాశనంగా చేసుకొచ్చినాడు కదా. దాంట్లో భాగంగానే మన యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అట్లాగే మన రాష్ట్ర రాజధాని లేకుండా చేయడం కానివ్వండి, తాగునీటి మూలమైనటువంటి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ కూడా అనేకమైన కార్యక్రమాలని తను అటకెక్కించి తన 5 సంవత్సరాల యొక్క తన రాక్షసానందాన్ని, అధికార దర్పాన్ని ఏ విధంగా చూపించాడు అనేది 19 నుంచి 24 వరకు కూడా చూసాం. తిరిగి మళ్ళీ ప్రజలు మేలుకున్నారు కాబట్టి ఈరోజు ఒక మంచి ఒక బాధ్యతని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ప్రభుత్వంలోకి ఏర్పడిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి తలెత్తుకోవాలంటే మనకంటూ అన్నీ
ఉండాలి కదా, మనకంటూ ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రంలో ఉండే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలగాలి. అట్లాగే మనకి ఏదైతే పంటలు కానివ్వండి, అలాగే పరిశ్రమలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని దిగుమతులు చేసుకోవాలనుకుంటే కనుక మనకు అత్యాధునికమైన ఒక కార్గో వ్యవస్థ, మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ రోజు అంటే మేము కాళ్ళ మీద నిలబడతామని చెప్పి ఒక ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, భారతదేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఛాలెంజ్ తీసుకొని ఈ రోజు నభోషత్తుగా కొద్ది నెలల వ్యవధిలోనే ఈ రోజు అత్యాధునికంగా దేశంలో ఎక్కడా లేనిది అత్యాధునికమైన ఒక వ్యవస్థతో ఈ రోజు భోగాపురాన్ని ఏర్పాటు చేసుకొని దానికి కూడా ఒక సుప్రసిద్ధమైన వ్యక్తి పేర్లు పెట్టుకున్నాం. ఎక్కడా కూడా మనం పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అనుబంధ వ్యక్తులు గత పాలకులు కూడా చూసినాం. 1924 వరకు తీసుకుంటే జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ మీరు అంటే ఏళ్ల పేర్లే చెప్పుకొని బతికిన మీరు, అంటే మీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వ్యవస్థలో ఆ విధంగా దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు కాబట్టి మీ పేర్లు కొనసాగింపు చేసుకున్నారు. కానీ ఈరోజు ఈ తరానికి కానీ భావి తరాలకు కానీ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన కోసం పనిచేసిన వ్యక్తుల్ని, మన కోసం ప్రాణార్పణ చేసిన వ్యక్తుల కోసం వ్యక్తి పేర్లు నిలబడితే రాబోయే భవిష్యత్తు కూడా ఆ యొక్క పేరుకి గౌరవంగానే ఉంటుందనే ఉద్దేశంతోనే గౌరవ అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ని ఈరోజు ఆ యొక్క నామకరణం చేసుకొని రేపు ప్రధానమంత్రి గారి స్వయాన చేతుల మీదుగా రేపు మనం ప్రారంభించుకోబోతున్నామంటే అది ఖచ్చితంగా కూటమి పార్టీ యొక్క దానికి నిదర్శనం చెప్పుకోవాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కఠోర దీక్ష అని చెప్పుకోగలగాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 4 ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. దాంట్లో 4 ఇంజిన్ సర్కార్ ఎవరంటే ఒకరు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. అత్యధికంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, లోకేష్ గారి యొక్క దూర శక్తితో ఈరోజు ఆ భోగాపురం ఏర్పడిందంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. ఆ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఈ యొక్క ఎవరైతే దొంగ వ్యక్తి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డికి కంటి విడుపుగా ఉంది కాబట్టి అల్లర్లు సృష్టించాలి, విదే చేయాలి. ప్రతి దాన్ని కూడా ఇతను తీసుకుంటే కనుక ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టే కాకుండా తీసుకుంటే గతంలో కూడా విశాఖపట్నంలో కూడా తీసుకుంటే కనుక గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అంటే ఎవరో పుట్టిన బిడ్డగా నేను తల్లిదండ్రులు చెప్పుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆనాడు కూడా అంతే కదా, నీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎన్ని పరిశ్రమలు తరివి కొట్టినావు ఆంధ్రప్రదేశ్ నుంచి, యువతని మత్తు బానిసలు చేసినావు, గంజాయి బానిసలు చేసినావు, చికెన్ కొట్లు పెట్టుకోమన్నావు, మటన్ కొట్లు పెట్టుకున్నావు, కళ్ళు దుకాణాల దగ్గర ఏమో స్కూల్ టీచర్లు పెట్టిన దౌర్భాగ్యుడు నువ్వు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తివి నీకు ఇంతకు మించి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని కూడా ఈ ప్రజల యొక్క అమాయకత్వం. ఆ అమాయకత్వంతో నీ యొక్క ముసలక్కని నమ్మి ఆ రోజు నీకు అవకాశం ఇచ్చినారు, తిరిగి ఆ కళ్ళుని నువ్వే పొడిచినావు కాబట్టి ఈ రోజు 24లో మళ్ళీ ప్రజలు మేలుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఆనాడు అలాగే గూగుల్ డేటా సెంటర్ వస్తే ఇది నేను చేసిన క్రెడిట్ అని చెప్పుకొని నిస్సిగ్గుగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదే పరిస్థితి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అదే బాధ్యత ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రజలన్నీ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో మోస్ట్ వాంటెడ్ మీమ్స్ ఎలిజిబుల్ పర్సన్ ఎవడరా ఉన్నాడంటే అది ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యంగా ఉండే పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక బఫూన్ లాగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారేమో తప్ప ప్రజా నాయకుడిగా మాత్రం ఇటు పరిస్థితి చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ముందు ఉంది. అంటే ఆయన భాషలోనే చెప్తాం, ఆయనకు వచ్చి ఇంగ్లీష్ భాషలోనే చెప్తాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అనే టైపులోనే ముందున్న ముసళ్ళ పండుగ అన్నట్టుగా రేపు వచ్చే 29లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక మణికంఠహారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనకు జరుగుతూ ఉంది. దీని ద్వారా రాష్ట్రానికి అనేక రకాల పెట్టుబడులు రావడం కానివ్వండి, ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు కూడా చూసాం, పుస్తకాల్లో చూసినాం, మొన్న వరకు కూడా మనం చూడడం జరిగింది. ఉత్తరాంధ్ర అనేది ఒక ఎనుకబడి ప్రదేశం అనుకని చెప్పుకునే పరిస్థితి. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరాంధ్ర అనేది ఒక వెన్నుముక, ముందుండి నడిపించే ప్రాంతంగా ఈరోజు భోగాపురం తయారైందంటే ఎన్ని పరిశ్రమలు వస్తాయి, దాని చుట్టూ ఉండి ఆ ఎయిర్పోర్ట్ ఉండే చుట్టూ ఆ ప్రాంతాలు కానివ్వండి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనేది చక్కటి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ప్రారంభించారో దానికి ఈరోజు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని చూసుకుంటే నభోషిగా ఉంది. అంతకు మించిన ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురానికి మనకు రావడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఈరోజు ఉత్తరాంధ్ర అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎన్నుముకగా తయారయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ముందు ఇంకా ముందు చేసుకుంటూ ఉంటాం. ఈ క్రెడిట్ దొంగ ఇలాగే చేసుకుంటూ ఉండి దొంగను కూడా జనాలు 29న శాశ్వత రాజకీయాలకి గుడ్ బై చెప్పించి తిన్న కటకటాలు పాలు చేసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.